1999లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, 2014లో నలుగురు ఫోటోలతో ముద్రించి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, 2024లో మీరు అధికారంలోకి రావడానికి ప్రజలకి మోసమనే ఆయుధాన్ని ఉపయోగించినటువంటి ఆ మోసపు ఈ యొక్క మేనిఫెస్టో. నేను అడుగుతున్నా, మీ గుండెల మీద మనస్సాక్షి ఉంటే చెయ్యి వేసుకొని, గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా మీరు ఈ ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టోలో అయినా కానీ వాగ్దానాలను నెరవేర్చినటువంటి చరిత్ర మీకుందా? మరి ఈ చరిత్ర కలిగిన మీరు వెన్నుపోటుదారుడు కాక మరేమవుతారు ఈ రాష్ట్ర ప్రజలకి? అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి లక్షల కోట్లకి ఎగబాకినటువంటి నీ కుటుంబ ఆర్థిక స్థితి, మీరు చేసిన వ్యాపారం ఏంటి? ఎలా పెరిగింది? రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేసి కాదని నేను అడుగుతున్నా. మరి ఈ మేనిఫెస్టోలు ప్రజల యొక్క హక్కు కాదా? మీకు ఓట్లేసినటువంటి ప్రజలు మిమ్మల్ని అడగకూడదా? ఏ ఒక్క సందర్భంలో అయినా మీరు నెరవేర్చినటువంటి చరిత్ర మీకుందా? ఇవాళ మీరు ముసలివారు అయిపోయారు, ఏకంగా మేము పరిపాలించలేను నేను ఒక్కడిని అనే స్థితికి మీరు దిగజారిపోయారు. మీ తెలుగుదేశం కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచేటటువంటి సత్తాని కోల్పోయింది. ఆ విషయం మీరే మీ చేష్టల ద్వారా, మీ క్రియల ద్వారా మీరే చూపించారు. మరి ఈ రాష్ట్రంలో 3 పార్టీలతో జత కట్టి, మాట చెప్పి, మోసపు మాటలతోటి మూటలు కట్టి ఈ అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని అధోపాతాళానికి దిగజార్చింది నిజం కాదా? ఉద్యోగస్తుల్ని మోసం చేసింది నిజం కాదా? వ్యాపారస్తుల్ని మోసం చేసింది నిజం కాదా? విద్యార్థుల్ని మోసం చేసింది నిజం కాదా? బడికి పోయే తల్లుల్ని మోసం చేసింది నిజం కాదా? మహిళల్ని మోసం చేసింది నిజం కాదా అడుగుతున్నా నేను. వీరికి ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా 1 సంవత్సరంలో నెరవేర్చకపోతే, మీకు చేత కాకపోతే, ఈ సంవత్సర ఖజానాతో పాటు 1,50,000 కోట్లు అప్పు చేసినా మీరు పథకాలు ఇవ్వకపోతే, ఇంకెన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు పథకాలు ఇస్తారు? ఇది రాష్ట్ర ప్రజల మాట. మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీకుంది. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఏ వ్యవస్థ అయినా వ్యవసాయ రంగంలో ముఖ్యంగా తీసుకుంటే, ఈ రాష్ట్రం ఆధారపడి ఉన్నటువంటి ఆక్వాకల్చర్ నిర్వీర్యం చేసి ఇవాళ క్రాప్ హాలిడే ప్రకటించేటటువంటి దీన స్థాయికి మీరు దిగజార్చారు. చాతగాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మీరు. ఇవాళ ఆక్వా రైతులు మూలను కూర్చోనే పరిస్థితి, ఆక్వా రంగం మీద ఆధారపడ్డటువంటి వ్యాపార వ్యవస్థలన్నీ కూడా మూలను పడిపోయినటువంటి పరిస్థితి. లక్షల మంది ఆధారపడ్డటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశారు. కోకో రైతులు రోడ్డెక్కి బజారుకెక్కి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తున్నారు. వారికి సమాధానం ఎవరు చెప్తారు? పత్తి సగానికి ధర పడిపోయింది. మిర్చి కనీసం 10,000 పలకట్ల 24,000 అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ 10,000కి పడిపోయినా కొనే నాదుడు లేడు. పొగాకుని అడిగే నాదుడే లేడు. ధాన్యాన్ని తీసుకునేటటువంటి కొనేటటువంటి నాదుడే లేడు. చిట్ట చివరికి సినిమా రంగం, సినిమా హాళ్ళు మూసుకునే పరిస్థితి. మీ నాయకుడు కూడా సినిమాని వెనక్కేసుకునే పరిస్థితి. ఒక ఉద్యోగం ఇచ్చావా? ఒక కొత్త వ్యవస్థని తెచ్చావా? ఉన్న ఉద్యోగాలని తీసివేసి ఒకవైపున మద్యం వ్యాపారం, ఒకవైపున మట్టి వ్యాపారం, ఇంకొక వైపున ఇసుక వ్యాపారం. ఈ 3 వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు తెలుగుదేశం నాయకులు. కమిషన్ల కక్కుర్తితో అధికారులు కూడా వాళ్ళకి దాసోహం అంటున్నటువంటి పరిస్థితి చరిత్రలో ఎన్నడూ లేదు. కూలి పని డబ్బులు కొట్టేసినటువంటి ప్రభుత్వం. ఒక కూలివాడికి
ఆ కూలి డబ్బులు వారంది పడాలి అంటే 300 అనాధికారికంగా అధికారులను అడ్డం పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దోచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెంలో విచ్చలవిడితనం అయిపోయింది. ఎంపీడీ వాళ్ళని అడ్డం పెట్టి కూలి పనికి వచ్చినటువంటి డబ్బును కొట్టివేస్తున్నటువంటి పందికొక్కులు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. రేషన్ బియ్యం కొట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే నిరుద్యోగులు, ఏమైంది నిరుద్యోగ భృతి? ఈ సంవత్సర కాలంలో ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? ఇకపోతే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వలేదు కాలేజీలకి. ఇకపోతే ఉద్యోగస్తులు పిఆర్సీ అన్నావు, సభలు పెట్టావు, రాష్ట్రం చుట్టూ తిరిగావు, 40% అన్నావు. ఏమైంది పిఆర్సీ? ఐఆర్ ఏమైంది? ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చావా? మెగా డిఎస్సీ ఏమైంది? సంవత్సర కాలంలో 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మీకు అనుభవం సరిపోవట్లేదా? చేత కావట్లేదా? కొడుకున గ్రామాలు బాగుపడ్డాయి, గ్రామ పంచాయతీలు బాగుపడ్డాయి, పనితీరు మెరుగుపడింది, ప్రభుత్వంలో వచ్చినటువంటి ప్రతి పథకం ఇంటికి చేరింది. నీ వ్యవస్థ వల్ల ఏమైంది? పంచాయతీ సర్పంచులందరూ నిర్వీర్యం అయిపోయారు. ఇవాళ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి.